చంద్రబాబు గారితో ఆ తలుపేసి అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా? అది ఎప్పుడైతే నాకు టికెట్ ఇవ్వలేదో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాను. కేసీఆర్తో మాట్లాడితే ప్రాబ్లం ఏంటి? నువ్వు మాట్లాడే ప్రతి వీడియోని కూడా రోజు చూస్తారు. మీరు అప్పుడు తెలంగాణ మూమెంట్ని క్యాప్చర్ చేయలేకపోయారా? ఇప్పుడు ఈ జగన్ వ్యవహారం జరుగుతున్నప్పుడే నాకు అర్థం కాలేదు. ఇక కేసీఆర్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ అట్టడుగు వర్గాల కోసం పనిచేసి ఒకటే మాటల ఏముంది, ఇక మనం కల్పించుకొని పని చేయడమే తప్ప వాళ్ళు మనం పిలిచి ఇచ్చేది లేదు. ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ పైన ఓపెన్ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఇదంతా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలుస్తున్న కీర్పు తప్ప పాలిటిక్స్కి పుష్పలీల సెట్ అవ్వట్లేదా? ఎందుకు సెట్ అవ్వరు? జనాల్లో పుష్పలీల అంటే పడిచొచ్చేవాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. సో ఒకప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీగా పనిచేసినటువంటి పుష్పలీల గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. పుష్పలీల గారు వెల్కమ్ చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. మీరు 2 years ఆఫ్ టర్మ్ మినిస్ట్రీగా అయిపోయింది. ఆ తర్వాత మీకు చైర్మన్గా అవకాశం వచ్చింది, చేస్తూ వెళ్తున్నారు. ఈ టర్మ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సార్ ఎందుకు ఇవ్వలేదు అంటే, జిల్లాలో దుష్టశక్తులన్నీ ఉన్నాయి కదా. ఒకటి ఏంటంటే టికెట్ ఇవ్వకుండా ఏం చేశారంటే, ఒకటి మనం స్ట్రీట్ ఫార్గా ఉంటాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఒకటి రెండోది ఏంటంటే, వాళ్ళకి అణిగి మనకి లేను నేను, వాళ్ళ మాటలు చెప్పు చేతుల్లో లేను కదా విత్ ఇన్ ద పార్టీలో వాళ్ళకి కూడా. కాబట్టి నర్రా రవికుమార్ అనే ఆయనని నాన్ లోకల్ని తీసుకొచ్చి నా మీద పెట్టారు. అసలు నేను అప్పుడే ఆ రోజే కనుక రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి ఉంటే నేను సెంట్రల్ మినిస్టర్ అయ్యేదాన్ని. ఎక్కడో మా జాతి కొంచెం నీతి ఉంటుంది కాబట్టి ఎందుకు నాకు టికెట్ ఇచ్చాడు, ఆయనకు మళ్ళీ ఎందుకు పని చేయకూడదు అని ద్రోహం చేసినట్టు ఉంటుంది కదా అని ఒక్క చిన్న దాంతో నేను ఉండిపోవడం. ఆయనకు కూడా నేను చంద్రబాబు చెప్పారు కదా పాలిటిక్స్లో ఉంటాయని చెప్పాడు. కానీ మరి ఇప్పుడు చెప్తున్నా కదా, ఆయనకున్న రాజకీయ చరిత్రలు, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళ చరిత్రలు ఉంటాయి కదా నాన్న, ఇంటర్లింకులు. ఆ లింకుల వల్ల ప్రెషర్ అయ్యి ఉండొచ్చు. ఆయన పాపం ఆయనకి ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ. సో అట్లా చేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రెషర్ పెట్టేసి ఒప్పించేసుకుని డిస్ట్రిక్ట్ మంత్రులదే రాజ్యాలు కదా. సో అప్పుడు ఉండి నేనైతే ఇంకా ఈ అమ్మాయి అయితే నాకు మళ్ళీ నెక్స్ట్ టైం ఈ అమ్మాయి గెలిస్తే, ఇప్పుడే ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది ఈ అమ్మాయి, నెక్స్ట్ టైం కూడా వస్తుంది అనుకుని అందరి మనసులో పడిపోయింది. ఒక పక్కన కమ్యూనిటోడు సేమ్ విత్ ఇన్ ద కమ్యూనిటీడు నాకు అపోజిట్ చేస్తున్నాడు. రెండోది సబ్ కాస్ట్లో ఏంటంటే ఈ అమ్మాయి ఎంఆర్పిఎస్ నుంచి వచ్చింది కాబట్టి సబ్ కాస్టోడు చేయడము. మూడోది ఏంటంటే మహిళ కాబట్టి అమ్మో మా చెప్పు చేతులు ఉంటుంది, మేమేమో పిచ్చి వేషాలు వేసినా సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది, ఎక్కిలేషాలు వేసుకుని ఉంటారు కదా లీడర్షిప్లో, ఆ టైప్లో అనుకున్నారు. మనం ఆ టైప్లో లేము, రాటితీలు ఉన్నాం. సో ఇవన్నీ వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఏం చేస్తారు, వాళ్ళకి డమ్మీలుగా ఉండే వాళ్ళను మళ్ళీ మగవాళ్ళని తెచ్చుకుందామని నర్రా రవికుమార్ చేస్తే తుక్కు ఓడిపోయాడు. పోయిన తర్వాత నాకు ఎక్కడో బాధ అనిపించి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి గొడవ వేసుకున్నాను. నాకెందుకు టికెట్ ఇవ్వరు మీరు? ఆ రోజు నైట్ కూడా నేను గొడవ వేసుకుంటే నా పేరును సిద్దిపేట కూడా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, అనకూడదు కానీ స్క్రోలింగ్ కూడా వచ్చింది. తర్వాత మా దేవేంద్ర అన్న మరి ఏం జరిగిందో, ఏ దుష్టశక్తులు ఏం చేశారో తెలీదు. అక్కడ మళ్ళీ నాది టీవీలో నుంచి చేశారు. ఆ రోజు కూడా నేను వెంటనే, అప్పుడు కేసీఆర్ ఉండే కదా, ఎవరుంటే ఏంది మనకు అప్పుడు ఎలక్షన్స్ కాబట్టి నన్ను ఎంపీగా ఆ స్థానానికి ఆల్రెడీ అనౌన్స్ చేసేసాడు చంద్రబాబు నాయుడు. చేస్తే నాకు ఆ పేరు కూడా స్క్రోలింగ్ వచ్చింది. నేను అసలు ఆ రోజు నాకు వెంటనే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి కనుక టీవీలో ఇదే లెవెల్లో నేను అరిసి ఉంటే నాకు మళ్ళీ టికెట్ వచ్చేది. నేను అక్కడ అవకాశాన్ని పోగొట్టుకున్నాను. పిచ్చి దానిలాగా పోనీలే అని నిజాయితీ గురించి మాట్లాడి అతి నిజాయితీ చూపించేసరికి అది నా లైఫ్కే ఎసరబడింది. సో అట్లా నేను మళ్ళీ ఆయనకు చేయడము. ఆ తర్వాత నేను ఎక్కడో కోపం వచ్చేసింది నాకు. నేను ఇంత సర్వీస్ చేసి ఉద్యోగంలో వదులుకొని నా పిల్లల్ని నేను ఫ్యామిలీని కూడా వదులుకొని నేను ఇంత సర్వీస్ చేస్తే అనవసరంగా ఎవరినో తీసుకొని వస్తా, ఒక సర్పంచే వేరే వాడిని తీసుకొస్తే ఓ మెంబర్ ఒప్పుకోడు. అలాంటి నేను మంత్రి చేస్తే ఈయన నాకు ఏం మెసేజ్ ఇచ్చాడని వెళ్ళి చంద్రబాబు నాయుడుతో గొడవ వేసుకున్నాడు. డైరెక్ట్ వేసుకుంటే అమ్మ కొద్దిగా ఆగు అన్నారు. అనగానే హ్యాపో నీ దగ్గర ఎవరు ఉంటారని అప్పుడే తలుపు బయటకు వచ్చేసి డీకే అరుణ గారు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ తమ్ముడిని నక్సలైట్ చంపేస్తే పోయి ఇండిపెండెంట్గా అక్కడ వేసి వచ్చినప్పుడు ఇంకప్పటికి అయిపోయింది కదా, టర్మ్ అయిపోయింది కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండి అమ్మాయిని పిలిపించండి, అమ్మాయి చాలా మంచిది, అసలు ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే. నాకు రాజశేఖర రెడ్డి గారితో ఒక సంఘటన జరిగిందండి. అది ఏమైందంటే, నేను అసెంబ్లీలో ఫస్ట్ క్వశ్చన్ రాజశేఖర రెడ్డి గారు వేశాను.
సోషల్ వెల్ఫేర్ దాని మీద వేసినప్పుడు నాకు తెలియదు కదా, నేను అమాయకంగా కదా, చిన్నపిల్లని కదా. సరే అది ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుందంట. మా వాళ్ళందరూ వచ్చి అక్క ఈ పోస్ట్పోన్ అవుతుంది, దీని ఎంప్లాయ్మెంట్ దాని మీద కదా మనకు పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టుల గురించి, ఇది ఎట్లాగైనా వచ్చేటట్టు చూడక్క అని అంటే సర్లే అని స్పీకర్కి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకుంటే సరే అమ్మా పెడదాంలే అని అన్నారు ప్రతిభా భారతి గారు. ఆ తర్వాత నేను వెళ్ళి అది వస్తుందో రాదో కూడా తెలియదు కదా, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. నేను నా చైర్ నుంచి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. అది టీవీ అప్పుడే స్టార్ట్ అయినాయి కదా. నేను వెళ్ళి సార్ ఈసారి ఈ క్వశ్చన్ అడగండి, మీరు పోస్ట్ పోన్ చేయకండి, మీరు అడగండి సార్ అని అంటే ప్రభుత్వాన్ని నా జాతి కోసమని ఆ క్వశ్చన్ అడిగితే నా జాతికి కొంచెం బెనిఫిట్ అవుతుంది కదా అని అడిగితే ఆయన నవ్వి అయితే ఉన్నావా, ప్రిపేర్ అయి ఉన్నారా అని అన్నాడు. ఉన్నాను సార్. ఇంతే నేను మాట్లాడింది. ఈ 2 సెకండ్లని దాన్ని స్క్రోలింగ్ చేసి 100 సార్లు చూపించి ఈ పెళ్ళే రాజశేఖర రెడ్డి గారితో మిలాఖత్ అయిపోయింది, ఈ పిల్లను ఇక నా దుష్టశక్తులు ఉన్నాయి కదా, విత్ ఇన్ ద పార్టీలో ఉన్న దుష్టశక్తులు సీనియర్లు వెళ్ళి అమ్మాయిని మంత్రి పదవి నుంచి తీసేయండి ఓ గోల చేయడం నన్ను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి టాలెంటెడ్ కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇప్పుడు మనకైతే మనం తీస్తే మహిళలతో అని చెప్పిన చంద్రబాబు నాయుడు అని వాళ్ళు ఇది వాడుకుంటారు వద్దు అని ఆయన అలా చెప్పేసి నన్ను అలా హోల్డ్ చేసి పెట్టాడు. దానికి చూసే ఆయన నా టాలెంట్ చూసి రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తే హాల్ అంతా అసలు ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు జనరల్గా నవ్వరు, నా సమాధానానికి ఆయన అంత బాగా నవ్వి వెల్ గుడ్ మినిస్టర్ అన్నారు అందరూ, ఈవెన్ ద ఓవైసీ కూడా. అప్పటి నుంచి ఈ తర్వాత నేను ఏబిసిడి వర్గీకరణ కోసం పనిచేసిన తర్వాత బిల్ పాస్ చేసిన తర్వాత నేను చాక్లెట్ తీసుకొని చిన్నపిల్లలకు వెళ్ళి అందరికీ పంచాను, అందులో ఓవైసీ బ్రదర్స్ కూడా ఇచ్చాను. అప్పటి నుంచి వాళ్ళు నన్ను చూడంగానే చాక్లెట్ దీది కసేవో అంటారు ఇప్పుడు కూడా నన్ను. ఎందుకంటే నేను నాకు ఎంత దేవుడిచ్చిన వరం అనుకోవాలి, ఏ బిల్లు కోసమైనా నేను ఉద్యమంలో పనిచేశాను కృష్ణమాదిగతో, ఆ బిల్లు నా చేతితో పాస్ అయింది. పోనీ అది 2 సంవత్సరాలే ఉండనిగాక, కానీ నాకు అవకాశం వచ్చింది. తర్వాత దాన్ని మళ్ళీ మా సోదరులు సుప్రీంకోర్టులో వేసుకోవడం, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నన్ను ఆ కమిటీలో కృష్ణమాది గారితో నన్ను పంపించడం జరిగింది. అప్పుడు నేను మన్మోహన్ సింగ్ గారికి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కృష్ణమాదిగ గారు, బొక్క వరప్రసాద్ గారు వీళ్ళందరూ టీము వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉండవు మన్మోహన్ గారికి. నేను రౌండ్ టేబుల్ ఇలా కూర్చున్నాను, ఆయన వెళ్ళిపోతున్నాడు వినేసి, అమ్మో ఈ అవకాశం మళ్ళీ రాదని టక్కున ప్రైమ్ మినిస్టర్ జీ 1 మినిట్ అని అన్నాను, నిలబడిపోయారు ఆయన. అప్పుడు టక్క చెప్పాను నేను, ఎంత స్పాంటేనియస్గా చెప్తానంటే అంత స్పీడ్గా వచ్చేసి ఈ వర్గీకరణ విషయంలో. ప్రైమ్ మినిస్టర్ జీ ఏ జో హమారా ఘర్ కా మామ్లా హై, ఇద్దరు మగపిల్లలు తల్లికి ఉంటే రిజర్వేషన్ అనేది అన్నం కొండ లాంటిది. ఒకవేళ పెద్ద కొడుకు సన్నగా ఉంటే చిన్న కొడుకు లావుగా ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా సన్నోడు తినలేడు కదా, తల్లి ఏం చేస్తుంది ఆ ఉన్న దాంట్లో చిన్నోడు బాగుపడి తింటున్నాడు వాడికి పెట్టింది. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెద్దోడు కూడా సేమ్ అవుతున్నప్పుడు ఆ ఉన్న అన్నం సగం అడిగితే తప్పులేదు కదా, అదే అమ్మ చూసుకునే డిసిషన్ కదా, అమ్మ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కదా, ఇలాంటి సమస్య అని చెప్పాను. ఇంతసేపు గంటసేపు చెప్పింది ఆయనకు అర్థం కాలే. నేను ఐసీఏ ఘర్ కా మామ్లా కా జైసే అనన్నా అనగానే అమ్మాయి సంజా అన్నాడు ఆయన అని ఉషా మేరా కమిటీ వేశాడు. జనాభా ప్రాతిపదికన వేసి ఆంధ్రాలో మాళవాళ్ళు ఉంటారు, ఇక్కడ మాదిగలు ఉంటారు కాబట్టి జనాభా ప్రాతిపదికన చేసుకోవచ్చు. ఉషా మేరా కమిటీ దగ్గర నేను కృష్ణమాదికి వెళ్ళి అన్న ఇది జనాభా ప్రాతిపదికన బాగుంటుందని నేను ప్రపోజ్ పెట్టడం, ఆ తర్వాత ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేసుకోవచ్చు, ఇది సెంట్రల్తో సంబంధం లేదు, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అనుకుంటే, అది మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ఒక రూపం వచ్చింది. అంటే ఏంటి అంటే నేనుగా మీరు ఒకటి నాకు ఒక కచ్చ ఉంది నాన్న, అది నేను చెప్పదలుచుకున్నాను. స్వాతంత్ర సమరయోధంలో కూడా మహిళలు చాలామంది సాక్రిఫైస్ చేశారు, కానీ ఏ మహిళలను ఐడెంటిఫై చేయలేదు. అంటే గాంధీ గారికి ఒక పురుషాధిక్యతలో ఉన్న గాంధీకో నెహ్రూకో లేకపోతే మగవాళ్ళకి మాత్రమే గుర్తింపులు వచ్చినాయి. అక్కడ వచ్చిన వాళ్ళు పెద్దగా మహిళలు ఎవరు గుర్తింపు రాలేదు, అంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా. అందులో ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు, అంటే గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ ఫ్యామిలీ, సరోజిని నాయుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. తర్వాత పార్లమెంట్లో కూడా చూడు, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయితే పార్లమెంట్లో ఉన్న వాళ్ళ సంఖ్య చూడు, మహిళల సంఖ్య చూడు. చట్టసభల్లో కూడా మన ఎస్సీల బీసీల మహిళల సంఖ్య చూడు. ఎందుకు రావట్లేదంటే, ఒకటి రాజకీయాలు రావాలంటే, ఇప్పుడున్న రాజకీయాలు రావాలంటే డబ్బులు 100 కోట్లు ఉన్నాయని దగ్గర టికెట్ ఇచ్చే ప్రతి వాళ్ళు అడుగుతాడు, దగ్గర డబ్బులు ఉంటే ఉన్నాయా, పార్టీకి ఇస్తావా, పార్టీ పెట్టుకుంటావా అని అడుగుతారు. మన దగ్గర అవి లేవు కాబట్టి రాజకీయాల్లో మనం వెనుకబడుతున్నాం. అది ఎప్పటి నుంచి నా తర్వాత ఈ వ్యవస్థ చాలా సీరియస్ అయిపోయింది. అందుకని డబ్బులు పెట్టి కొనుక్కొని టికెట్ కొనుక్కోనంత డబ్బులు మనం సంపాదించలేదు, ఎవరిని మనం ముంచలేదు, ఇల్లీగల్గా కార్యక్రమాలు మనం ఏం చేయలేదు. కాబట్టి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఇప్పుడు పోటీ దాంట్లో ఈ డబ్బులు ఖర్చు పెట్టి టికెట్లు అంటే అలా కొనుక్కునే వ్యవస్థలకు నేను వెళ్ళి ఆ గెలుపా
అని నన్ను నేనే సముదాయించుకున్నాను. ఇంకా నేను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత కాదు, ఏమి మీరు చంద్రబాబు గారితో ఆ తలుపేసి అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఎక్కడితో కట్టి టీడీపీతో కట్ట ఎక్కడి నుంచి? టీడీపీతో కట్టవలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎదురు పడతాము. అదేం లేదు, నమస్కారాలు పెట్టుకుంటాం. రాజకీయ నాయకులం అంతే, ఎవరికి ఎవరు శత్రువులు ఉండము. కాబట్టి ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. అలా గొడవ పడ్డంత మనకేం పర్సనలా. అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏం ఆయన పాపం ఆయనకి ఎక్కడో ఉండింది. నన్ను ఇండైరెక్ట్గా పిలిపించారు మహిళా అధ్యక్షురాలు. నాకు అది నచ్చదు. ఇప్పుడు కూడా నాకు మహిళా అధ్యక్షురాలు అంటే నచ్చదు. నాకు ఒక ఇంప్రెషన్ ఉంది వాటి మీద. అది అది ఏ రకంగా అనుకుంటారో అది తెలియదు, కానీ నాకు నచ్చదు. నేను మంత్రిగా చేశాను కాబట్టి మగ క్యాబినెట్ మంత్రి, ఆడమ క్యాబినెట్ మంత్రి అని సపరేట్గా ఉందా? రాజ్యాంగంలో రాయలేనప్పుడు మళ్ళీ మహిళా అధ్యక్ష పోటీకే నన్ను ఎందుకు పెట్టాలి? నేను ప్రతి దగ్గర ఇది వాదిస్తాను. నువ్వెంత ఒప్పు మగోడు అయితే నీకుండేదేంది, నాకుండేదేంది? నాకంటే తక్కువ అవకాశాలు ఉన్నాయి, నాకంటే తక్కువ తెలివి ఉంది, నాకంటే తక్కువ చదువు ఉంది, అయినా నువ్వు గొప్ప అని ఎలా చెప్తావు? నేను ఒప్పుకోను. నీలాగా నాకు సమానంగా ప్రెసిడెంట్ ఇస్తే ఇవ్వో, లేకపోతే లేదు పో అనేది చేస్తాను. పార్టీ పదవి కోసం మిమ్మల్ని ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు చేశారు, నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు అక్క నువ్వు ఇప్పుడు రాకపోతావు అని అంటారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు మా కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం వాళ్ళు స్థిరంగా. కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పటికీ ఉన్నారు. చాలామంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కానీ సిచ్యువేషన్ సింక్ అవ్వాలి కదా తెలంగాణ వచ్చిన తర్వాత. సో వాళ్ళకి టైం బీయింగ్ ఎక్కడో ఎవరికో ఇంకా అంతే. అది ఎప్పుడైతే నాకు టికెట్ ఇవ్వలేదో అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా అన్నాను, గాల్లో వచ్చింది పుష్పలీల గాల్లో పోయిందని మీరు అనుకుంటే ఈ రాజకీయాల్లో మీరే చెప్పారు రాజకీయాల్లో నన్ను ఉండమన్నారు. నా లాంటి దాన్ని ఉసురు పోసుకొని మీరు నాకు ఒక్క టికెట్ అవుట్ రేట్గా ఇవ్వలేక ఎవరి మాట ఉండి నా జీవితంతో మీరు ఆడారు. నాలాంటి వాళ్ళ ఉసురు తగులుతుంది. నేను ఇలాగే తిట్టేశాను, తిట్టి తలుపులో కొట్టేసి వచ్చేసాను. ఆ తర్వాత పవరే రాలేదు, పోయింది. తర్వాత పోయింది తర్వాత. అంటే అలా అని ఆయన మీద కోపం కాదు. ఇప్పుడు ఏదైనా లీడర్ అనేవాడు నా దృష్టిలో, నేను పబ్లిక్ అంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళు వద్దమ్మా. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కూడా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, టాలెంట్ అవసరం లేదు. చెంచాగిరిలు, ఈ సోషల్ మీడియా దరిద్రం వచ్చింది. ఆడ పేపర్ మీద పెట్టుకోవాలా, వాడు హీరోస్ అని చూసుకోవాలి, ఒక పాట వేయించుకోవాలి, వాడు 4 ఫోటోలు తీసుకోవాలి, దాంతో వాడు లీడర్. వాడికి వాని ఇంట్లో పెళ్ళం కూడా ఓటేస్తుందో తెలియదు. ఆడవాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఎవరైనా ఓట్లేస్తారో లేదు. ఈ సోషల్ మీడియా వల్ల చాలా నష్టం. లీడర్షిప్లు వాళ్ళ లీడరే కాదు. నన్ను చాలామంది అడుగుతారు, అక్క నూకుదాని వస్తావేంటి, 10 మందిని కారులో వేసుకొని రావేంటి అని. నాకు నచ్చదలా. 10 మంది వేసుకొని వస్తే అది ఫేక్ లీడర్షిప్ అనుకుంటా. నేను ఒక్కదానే వెళ్తా సింగిల్గా, 100 మందిని కదిలించుకొని వస్తా. ఆ 100 మందిలో 50 మందిన నా కారు దగ్గరకు వస్తారు అక్క అని. అది నేను. అంతేగాని 10 మందిని మెయింటైన్ చేసుకొని అనవసరమైన లాబీనంతా మోసుకొని వెళ్ళి వాళ్ళకి తినిపించి తాగిపించి అది చూపించుకొని ఎంతెందుకు నన్ను గన్మాన్ ఎందుకు పెట్టుకోకని అడుగుతారు. ఇప్పటికీ నాకు ఇస్తారు కదా నాన్న, నాకు ప్రొవిజన్ ఉంది, ఎందుకు వాడిని మేపడం? నాకెందుకు, నేనే ఒక పెద్ద గనని నాకెందుకు అంటాను. ఎందుకంటే నేను నక్సలైట్లతోనే గొడవపడి వచ్చిందాన్ని, వాళ్ళనే ఒప్పించుకొని వచ్చిందాన్ని. అంత టెరిఫిక్ ఉన్న ప్లేస్లోనే గెలిచి వచ్చిందాన్ని. కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ ఎప్పుడు 2005లో ఎందుకు జరిగింది అంటే, అప్పుడు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను 2000 వీళ్ళు టికెట్ ఇవ్వలేదు కదా నాన్న. ఎప్పుడైతే నేను నామినేషన్ వేసాను అక్కడ వెళ్ళి డికే అరుణ గారి ప్లేస్లో, విఠలరావు గారు ఎంపీ గారితో నన్ను ఒక అబ్బాయి మక్తల్ రవి అని అబ్బాయి అక్కడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉంటే, మా ఇల్లు అడ్రస్ దొరకకపోతే ఎన్ఎండిసి దగ్గర కార్ అడ్డం పెట్టేసి నన్ను ఆపేశారు. అక్క నీకు దండం పెడతాను, నువ్వు ఏం చేస్తావు సార్, నేను తీసుకురమ్మన్నారు, నువ్వు విడ్రా అయిపోక్క అని. సో అని అప్పుడు వచ్చి సార్ దగ్గరికి వెళ్తే విఠలరావు గారు అన్నారు, ఎందుకమ్మా నువ్వు అక్కడిక్కడికి వెళ్తావు అది ఇది అంటే, నువ్వు చెప్తానమ్మా నాన్న, నేను రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడితే ఏమైనా నమ్ముతాను, అందరూ నన్ను మోసం చేస్తున్నారు, నేను నమ్మను అన్న. అంటే అంతే అంటవా, ఉండు డాక్టర్ గారితో మాట్లాడతాను అన్నాడు. ఆయన డాక్టర్ గారు అనేసి కల్పించంగానే నేను డాక్టర్ కదా నాకు అసలు మైండ్లోకి రాలేదు. ఆయన నన్ను ఎంత అభిమానిస్తావాడంటే నా టాలెంట్ చూసి, నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పంగానే అమ్మో మామూలు దాని కాదమ్మా నువ్వు అన్నాడు. ఆయన ఒక మంచి అభిప్రాయం ఉంది నా మీద ఆయనకి, ఎందుకంటే ఇండివిజువల్గా వచ్చింది ఈ అమ్మాయి అని ఒక మంచి గుడ్ ఇది ఉంది. సో ఎప్పుడైతే నేను ఆయనకు అసెంబ్లీలో జరిగిన విధానాలు కానివ్వండి, ఎప్పుడైతే ఇవన్నీ నేను చేస్తున్నానో, రాజశేఖర రెడ్డితో నేను ఉన్నప్పుడు చూసిన సిచ్యువేషన్లో 2005లో నేను రాజశేఖర రెడ్డి దగ్గరికి రాకపోయినా ఆయన నన్ను పిలిపించుకున్నప్పుడు ఫోన్లో అలా మాట్లాడంగానే, డాక్టర్ గారు అనగానే సార్ మీరగానే ఏమ్మా బాగున్నావు అన్నారు. అల్లో అన్నాడు. అల్లో అనగానే ఇంత బాగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. అప్పుడు మాట్లాడి చెప్పాను, సార్ నేనేంటో మీకు తెలుసు, నేనేం కోరుకుంటున్నానో నాకు తెలుసు, మీకు తెలుసు, నాకున్న గౌరవాన్ని తగ్గకుండా, నా వ్యక్తిత్వానికి నష్టం జరగకుండా చూడగలిగితే నన్ను మీరు విత్డ్రా చేయించండి, లేకపోతే నాకు అవసరం లేదు సార్. అప్పుడు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు? ఇండిపెండెంట్ కేసు వచ్చా ఇబ్రహీంపట్నంలోనే, మక్తల్. ఓకే.
డికే అరుణ గారి ప్లేస్లో వేసి వచ్చాను. అప్పుడు ఆయన డ్రాప్ చేపించి 2005లో నన్ను ఆహ్వానించారు పార్టీలో. ఎప్పుడో రావాల్సింది పుష్పలీలమ్మ, నువ్వు చాలా కష్టాలు పడ్డావు, వద్దమ్మా ఇంకా ఉండు నా దగ్గర అన్నాడు. ఒకటి మర్చిపోయింది గ్యాప్లో 1919లో మీరు మంత్రిగా ఉన్నారంటే అప్పుడు కేసీఆర్ ఇంకా టీడీపీతో ఉన్నారు కదా. ఉన్నాడు. అప్పుడు ఆయన అసెంబ్లీలో కూర్చొని ఉంటే ఆయన అప్పటికే క్యాబినెట్లో రాలేదు కదా ఆయనకు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయపడేవాళ్ళు అందరూ. అంతే కదా మరి. చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్ టీచర్ కదా, ఎవరు మాట్లాడుతున్నా కెమెరాలో చూసేవాడు, ఆయనతో మాట్లాడకుండా. కేసీఆర్తో మాట్లాడితే ప్రాబ్లం ఏంటి? ఆయనకి కొంచెం అలకలో ఉన్నాడు కదా, మంత్రి పదవి ఇవ్వలేదని. ఓకే. అలాంటప్పుడు ఆయనతో ఎవరు మాట్లాడుతున్నారు, ఆయనతో ఎవరు ఉన్నారు, ఇవన్నీ బాగా గమనిస్తారు. ఆ టెలివిజన్లో ఇవన్నీ ఉంటాయి. నువ్వు మాట్లాడే ప్రతి వీడియోని కూడా రోజు చూస్తారు. ఒక మనిషే ఉంటాడు దాంతో కోసం. అట్లా అసెంబ్లీలో కూడా కెమెరాలు ఆయన రూమ్లో చూసుకొని ఎవరైనా మాట్లాడాలంటే భయపడేవారు ఆయనకి. పాపం నిజంగా సంప్రదించాలి, ఎందుకంటే తెలంగాణ నమస్తే అంతే. మనం ఏం సంపాదిస్తాం, ఎవరితో అలాంటి ఏం ఉండవండి. మనం ఊహించుకున్నంత ఏం సీన్లు లేవు. ఆ 10 మంది పెళ్లికైనా వాళ్ళే, సావుకైనా వాళ్ళే. ప్రతి దగ్గర జరిగేది అది. కేసీఆర్ దగ్గర ఎవరిది? కేసీఆర్ గారు ఇదే అరగెన్స్ ఉండేదా? అసలు ఆయన ఎవరితో మాట్లాడేవాడు కోపంలో, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చునేవాడు. కోపంలో ఉండేది ఆయన ఫేస్. తర్వాత అసలు ధైర్యం కూడా చేసేవాళ్ళు కదా ఆయనతో. ఎవరైనా మాట్లాడాలంటే మళ్ళీ ఎవరితో గొడవ పడాలి చంద్రబాబు నాయుడుతో అని భయపడి చాలామంది వెళ్ళేవాళ్ళు. అప్పటి నుంచి ఉండే తెలంగాణ ఈ సెంటిమెంట్ ఆయనకి ఎక్కడో మనిషికి ఎప్పుడైనా కదండి, ఎప్పుడైనా బాగా ఇన్సల్ట్ ఎప్పుడైనా మనిషికి జరిగితే అది చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. అది ఆయనకు కొంచెం అవమానంగా ఫీల్ అయ్యాడు ఆయన. కాబట్టి ఆయన ఎన్నుకున్న మార్గం మంచిదే ఉంది. ఇప్పుడు మనకేదో ఉండాలండి, అందరు చేస్తే మనదే ఉంటుంది స్పెషల్. కాబట్టి ఆయన తెలంగాణ అంశాన్ని చాలా బాగా స్టడీ చేసి దాన్ని తీసుకోవడం జరిగింది ఆయన. సరే ప్లస్లు మైనస్లు అన్నిట్లో ఉంటాయి. అప్పుడు నా దురదృష్టానికి అదే తెలంగాణ ఉద్యమం పీక్ అవ్వడం, అప్పుడే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తర్వాత నాకు ఇంకా అంత డిస్టర్బ్ అయింది. జగన్ గారితో ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్న గొడవ. ఆ గ్రూప్లో పోయి మాట్లాడాలంటే ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు నేను ఉన్నాను నాన్న. ఆయన నాకు ఇవ్వాలంటున్నాడు. మళ్ళీ జిల్లా పాలిటిక్స్ వచ్చాయి. నాకు సబితమ్మ వచ్చింది. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు హౌస్ వైఫ్ ఉండింది. ఇందిరారెడ్డి అన్న గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను మా ఆయన్ని సబితమ్మ ఇంటికి పంపించారు. ఆమెను మీరు మన పార్టీకి ఆహ్వానించండి అమ్మా, మీరు జిల్లా మంత్రి కదా అనితే ఆవిడ అంది, లేదు మా ఆయన కాంగ్రెస్లో చనిపోయాడు, నేను కాంగ్రెస్లోనే ఉంటానన్నారు అని ఆమె అలా ఉండడం. తర్వాత ఆమె ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత నేను మంత్రిగా పైన కలెక్టర్లో పైన కూర్చుంటే ఆవిడ కింద కూర్చునేది. కానీ ఇందిరన్న మీద అభిమానంతో నేను ఎప్పుడూ ఆమె నియోజకవర్గంలోకి వెళ్ళలేదు, ఆమెను ఇబ్బంది పెట్టలేదు. సాటి మహిళగా నేను పెట్టాలనుకుంటే పెట్టొచ్చు ఒక మంత్రిగా అహంకారంతో, కానీ నేను ఎప్పుడూ పెట్టలేదు ఆమెని. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి పుష్పలీలమ్మ వస్తుందమ్మా మన పార్టీకి మీరు రా అంటే రాలేదా మేడం అంటే ఇక ఉంటుంది. ఇక క్యాస్టిజాలు ఏమన్నా ఉన్నాయో మరి ఎందుకు రాలేదో ముఖ్యమంత్రి చెప్పినా నాకు అర్థం కాకపోతే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మొగాడైనా ఆడవాళ్ళైనా రాజకీయంలో దురందులు అయిపోతారు. అందులో మా సబితమ్మ రాజకీయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా దేవేంద్రన్న రాజకీయం ఎలాగో మా సబితమ్మ రాజకీయం నేను ఓపెన్గా చెప్తున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆమెది ఎట్లా అంటే ఆమెకు ఒక కోణంలో అన్నీ నచ్చాలి, క్యాస్ట్ ఈక్వేషన్స్ నచ్చాలి, ఆమెకి సరెండర్నెస్ ఉండాలి, ఇవన్నీ చూస్తుంది ఆమె. మహిళ అని అదేమి లేదు ఆమె. సో సరే తర్వాత ఇంకా నేను మా ఇంద్రన్న మీద నాకు చాలా అభిమానం. ఇంద్రన్న నా పనితీరు చూసి మా ఇబ్రహీంపట్నంలో దాంట్లో ఒక సంఘటనలకు వచ్చాడు డైరెక్ట్గా. ఆయన నాకు చెప్పుకున్నప్పుడే తెలంగాణ ఉద్యమం ఆయనే మొదలుపెట్టాడు. వస్తే మా కార్యకర్తలు నాకు అసెంబ్లీ నడుస్తోంది, నాకు ఫోన్ చేస్తారు, ఈయన ఏంటి మన దగ్గరకు వస్తున్నాడు చెప్పకుండా, నువ్వు మాట్లాడక్క లేకపోతే బాగుండదు, లేకపోతే మేము ఇదంతా పెద్ద గొడవ చేస్తాం ధర్నా చేస్తామంటే డైరెక్ట్ ఇంద్రన్న నంబర్ తీసుకొని ఫోన్ చేశాను. అన్న నమస్తే, మీరంటే నాకు చాలా అభిమానం అన్న, మా కార్యకర్తలు మిమ్మల్ని డౌన్ అంటే నాకు నచ్చదన్న, నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు నా నియోజకవర్గం నుంచి వెళ్ళిపోండి అన్న ప్లీజ్ అన్న అంతే. వెళ్ళిపోయాడన్న ఒక్క మాట మాట్లాడకుండా. హోమ్ మినిస్టర్ ఆయన అంటే ఎంత టెర్రరు. కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకుంటే ఆయన కూడా 10 మంది కూడా లేరు. అప్పుడు ఎక్కడో ఒక లీడర్షిప్ చూద్దామని, ఒక మహిళ కదా అనుకుంటా, మహిళ కాబట్టి అని ఆయన అక్కడికి వద్దామని ఊళ్ళో వచ్చినాడు. కానీ నేను మాట్లాడిన మాటకి ఆయన పాపం ఇంటికి వెళ్ళిపోయి రాత్రంతా, నెక్స్ట్ డే హోలీ, ఇదే హిమాయత్ నగర్ క్వార్టర్స్లో నేను మంత్రిగా ఉన్నాను. రాత్రంతా నిద్రపట్టలేదంట ఆయనకి. ఇంటికి వచ్చేసాడు సెల్ఫ్గా, నో గన్ మ్యాన్, సఫారీ వేసుకున్నాడు, సఫారీ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ పరిగెత్తుకొని వచ్చేసరికి నేను హోలీ ఆడుతున్నా. మనకే ఉంది మంత్రి అయితే హోలీ ఆడొద్దా, ఏం పర్మనెంట్ మంత్రులు ఉంటామా, రాజకీయ వ్యవస్థన. నేను మొత్తం మా స్టాఫ్తో ఫుల్ ఆడుతున్నా హోలీ. అంత చిన్నపిల్లలాగా నా నేచర్ ఉంటుంది, అందరితో కలిసిపోతాను నేను. ఇప్పుడు కూడా 6 ఏళ్ళ అమ్మాయితో కూడా కలిసిపోతాను, 6 ఏళ్ళ ముసలితో కూడా కలిసిపోతాను నేను. సో దేవుడు అది నాకు ప్లస్, మైనస్ కాదు. సో నేను ఆడుకుంటున్నాను, అందరు గన్మలు పరిగెత్తు, అమ్మ హోమ్ మినిస్టర్ గారు ఎక్స్ మినిస్టర్ గారు వచ్చారు అనగానే అయ్యో ఆయనేంటి అలా వచ్చాడని చెప్పి
దందన రెడీ అయిపోయి నేను మా వారు రిసీవ్ చేసుకున్నాము. అప్పుడు అన్నాడు, అసలు ఆయన బాధ వింటే నిజంగా ఇంత బాధ అనిపించిందంటే, ఒక ఉన్నతమైన ఎవరైతే ఆయన లైఫ్ ఇచ్చిన వాళ్ళే ఆయనకి ఎలా ద్రోహులుగా అయ్యారనేది 3 గంటలు 4 గంటలు కూర్చొని ఆయన మొత్తం స్టోరీ చెప్పాడు. ఆఖరికి అదే కాంగ్రెస్ పార్టీలో పాపం ఆయన రానియకుండా తిరగనీయకుండా చేశారని బాధతో చెప్పాడు ఆయన. తర్వాత ఒక మాట మా ఆయనతో అన్నాడు, రామ్దాస్, నాకు మా ఆయనకు సీనియర్ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో, రామ్దాస్ నేను పుష్పలీల గురించి చెప్తున్నా, ఇంద్రన్ అంటే చేవెల, ఇబ్రాహీంపట్నం అంటే పుష్పలీల, చిరస్థాయిగా ఉంటుంది. ఈ పిల్ల ఏం పిల్లయ్యా బాబు, కొట్టక తిట్టక మన తెలంగాణలో సామెతలాగా అన్న నన్ను తిట్టినట్టు లేదు, మందలిచ్చినట్టు లేదు, నేను ఎంత పెద్ద మొగోడు చెప్పినా నేను పోనోని, ఈ అమ్మాయి మాటలకి నేను ఇంప్రెస్ అయిపోయాను, వెళ్ళిపోయాను రామ్దాస్ నేను. అబ్బా అదృష్టం అంటే అసలు నువ్వు కాదయ్యా ఆ పిల్లకు దొరకడము, నేను చెప్తున్నా నువ్వు ఆమెకు మూడుకు దొరకడం కదా, ఆమె నీకు దొరకడం అదృష్టం అని. ఈ అమ్మాయికి నేను 100% నేను సాయిబాబు నమ్మేదాన్ని చెప్తున్నాను, మా అమ్మ మీద ఒకటే చెప్తున్నాను. ఈ మాట అన్నాడు, ఈ అమ్మాయి ఎప్పుడు పాలిటిక్స్లో ఉండాలి, నేను కనుక ఏ పార్టీలో ఉన్నా సరే నేను ఈ చెల్లికి నేను హెల్ప్ చేస్తాను అన్ని రకాలు, ఇలాంటి లీడర్ ఉండరు, నాకు కనపడ్డ ఈ అమ్మాయి అంత టాలెంట్ ఉంది అని అన్నాడు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు నన్ను, అమ్మ నీకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాకపోతే నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు ఆయనకి పదవి కేటాయించలేకపోయారు? ఆయన ఎందుకు చేయలేప్పుడు అంటే మళ్ళీ డిస్టిక్ ఈ మేడం కదా, ఇంకొక మేడం రానివద్దు కదా, డిస్టిక్ పాలిటిక్స్లో ఉంటాయి కదా నాన్న. ఇక 2009 వరకు వెయిట్ చేశారు అంతే. ఇక మధ్యలో ఏం చేశాను, ఎప్పుడైతే తెలంగాణ ఫస్ట్ ఏమో ఈ డిస్టర్బెన్స్ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, తర్వాత తెలంగాణ ఆంధ్ర రావడము, అంతా ఎట్లా అయిపోయిందంటే జగన్ దగ్గర పోదామంటే సీనియర్లతో గొడవలు వస్తున్నాయి, ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి ఒకటి. తర్వాత తెలంగాణ ఉధృతంగా అయిపోయింది. తెలంగాణ మూమెంట్ని క్యాప్చర్ లేదు అప్పుడు ఈ జగన్ వ్యవహారం జరుగుతున్నప్పుడే నాకు అర్థం కాలేదు. ఇక మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఆర్మీ మనం యుద్ధం ఉన్నా లేకున్నా మనం ఎక్సైజ్ చేసే రకమే మనం. సో నాకెందుకో స్తబ్దతగా అనిపించింది, చేయని అమ్మ ఎనీ టైం ఉండడం ఏంది ఈ కాంగ్రెస్లో. ఆ రోజు అట్లా అనుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు వీళ్ళంతా లీడర్లు అంతా కలిసి. లేదా కాంగ్రెస్ మించిన పార్టీ లేదమ్మా, కాంగ్రెస్ ఎస్సీలకు చేసినా ఎవరికి చేసినా కాంగ్రెసే. కానీ తప్పని పరిస్థితుల్లో ఎక్కువ ఉండని వదిలేసేయి. కానీ ఒక కార్నర్, మంచి కార్నర్ అయితే ఉంటుంది, పేదవాడి గురించి ఆలోచించే పార్టీ అది. నువ్వేమన్నా చెప్పు, ఇంతమంది రాజకీయాలు నేను చూశాను, అన్ని పార్టీలు తిరిగాను చూశాను నేను. కానీ ఈ లెవెల్లో ఇంత లిబర్టీ ఉన్న పార్టీ, ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడే పార్టీ, ఎవరినైనా ఓన్ చేసుకోవచ్చు మనం, ఇక్కడ కాకపోతే అక్కడ చెప్పుకోవచ్చు. ఇవంతా అంటే ప్రాంతీయ పార్టీలు కదా, వాళ్ళకే చెప్పాలి. సో ఇట్లా చేసేసరికి ఏమైంది, తెలంగాణ మూమెంట్ వైపు క్యాప్చర్ చేయలేకపోయారా? రాలేదా? నేను ఎక్కడ పోవాలి, తెలంగాణలో పోదామంటే కేసీఆర్ ధూమ్ నడుస్తుంది. అప్పుడు ఏం చేశానంటే ఒక పక్కన జగన్ అయిపోయిన తర్వాత తెలంగాణ అంటుకున్నాక ఏం చేశాను, ఇది కాదని చెప్పి అప్పుడు చాయ్ వల్ల అంటున్నాడు కదా అని ఈ మోదీ పార్టీలో పోయి చేరా. అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు నేను వెళ్ళిపోయి చేరిన తర్వాత పెద్ద లెవెల్లో స్పందన వచ్చింది. ఇక నేను అప్పుడు కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నేను ఉన్నాను. ఢిల్లీలో కూడా కాకుండా నేను అంతటా వెళ్తూ అమెరికాలో కూడా మాట్లాడాను. నేను అమెరికాలో కూడా పార్టీ తరఫు నుంచి మాట్లాడాను. సో అట్లా మాట్లాడుతూ ఉన్నాను. కానీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ టికెట్ ఇవ్వరే, మళ్ళీ సేమ్ అదే. కిషన్ రెడ్డిని అడిగితే నాది కాదంటాడు, ఈయన అడిగితే ఈయనది కాదంటాడు. బీజేపీలో 6 years ఉన్నాను. అదే తెలంగాణ నడుస్తున్నప్పుడే వెళ్ళా. తెలంగాణ మూమెంట్ వైపు మీరు ఎప్పుడు క్యాప్చర్ చేయలేదు? అంటే ఉన్నాను కానీ ఎక్కడే మనకు తావే లేదు. కేసీఆర్తో భూమి నడుస్తుంది కదా అప్పుడు. అసలు కేసీఆర్ పార్టీ తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితే లేదు కదా, ఉద్యమం అంత ఉధృతంగా నడుస్తుంది. సో అలాంటప్పుడు అది అవుతున్నప్పుడే ఇది బీజేపీ పార్టీలో నేను నాగం గారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూసిన తర్వాత నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే అక్కడ కూడా మహిళలకు స్థానం లేదు, అక్కడ మళ్ళీ క్యాస్టిజమే. ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎవడు ఓడు, అసలు వాడు చచ్చినా కూడా ఒక దండ కప్పడు, ఎవడు పోడు. మా వాళ్ళు ఎంఎస్సీలు ఏమో బొట్టులు పెట్టుకొని వీరే లెవెల్ బీజేపీ అనుకొని జై అంటారు. కానీ ఆడ చస్తే వాడిని పలకరించేటోడు ఉండడు, సీనియర్ అయినా కూడా వాడు అక్కడే చావాలి. ఐసీ సెల్లులోనే అన్ని సెల్లులు అనేది కేవలం నామ మాత్రమే. కానీ ఏ ఎస్సీని కూడా ఇప్పటివరకు అధ్యక్షుని చేసిన దాఖలాలు బీజేపీలో లేదు. కానీ కాంగ్రెస్లో ఉన్నాయి. చాలా వరకు కేంద్ర మంత్రులు చేశారు, మహిళలకు అధ్యక్ష పదవులు ఇచ్చారు, కానీ లేదు. సో నాకేమైందంటే నా దురదృష్టానికి 6 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీలో ఉన్నారు మీరు? ఉన్నాను. టికెట్ అడిగాను. నేనేమడిగాను, నాగర్ కర్నూలు అడిగాను. అప్పటికి నందేలయ్య గారు కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, ఆయన సీనియరు, ఇంకా ఆయన వద్దు అనుకుంటున్నప్పుడు అప్పుడు అంటే నేను బీజేపీ చేరకముందే బొత్స సత్యనారాయణ గారు అధ్యక్షుడు అయ్యారు కదా, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు. అప్పుడు నేను అన్నని అడిగాను, అన్న నేను అంటే సరేరా నీకు చేస్తాను తప్పకుండా, నేను అధ్యక్షుడు కాలేదైనా. లేదురా నీ టాలెంట్ నాకు తెలుసు తల్లి,
నేను చేస్తానని చెప్పి అమిత్ పటేల్ ఉంటే అప్పుడు నా అన్ని చూడు ఎట్లా టైం అంటారు చూడండి, ఒకసారి ప్లస్ అయింది తర్వాత మనకి చాలా టైం పడుతుంది రాజకీయాలు, కానీ పేషెన్సే ఉండాలి. అమిత్ పటేల్తో చెప్పారు, నన్ను కల్పించేశారు, అయిపోయింది. బయటికి వచ్చేసిన తర్వాత ఏమైంది, జగన్ దగ్గరికి పోవడం కదా. జగన్ దగ్గర కాదు, ఇది తెలంగాణ ఉద్యమం స్పీడ్ అయిపోయింది. ఇంకా ఆ టికెట్ విషయంలో ఇంకా నాకు రాకుండా అప్పుడు దామోదర్ రాజనరసింహ గారికి నన్ను ఉప ముఖ్యమంత్రి కూడా అన్న సెలెక్ట్ చేశారు. ఈ అమ్మాయికి అన్నీ ఉందనుకున్నారు. ఇక ఇంటర్నల్గా జరిగింది, అదేమైందో అది రాలేదు. ఇక ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారేమో ఆయనకి జిల్లా ప్రెజర్ మేడంతో ఏం జరిగిందో జిల్లాలు ఇంకెవరిని రానివ్వకుండా, ఒకవేళ ఎస్సీలు ఉన్నా కాలు మొక్కుతూ ఉండాలి. ఆ కాలు మొక్కిన వాళ్ళకి ఇప్పుడు పదవులు ఉంటాయి. ఈ లోపల బయట వాళ్ళని కాళ్ళు మొక్కేస్తారు కాబట్టి టికెట్ పక్కా ఉంటుంది. మనం కాళ్ళు కాంగ్రెస్ కంబ్యాక్ ఎప్పుడు మళ్ళీ మీరు తర్వాత ఏమైంది, ఇప్పుడు నేను బీజేపీకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నాకు ఏం చేశాను నాన్న, టికెట్ అడిగితే ఇవ్వలేదు. ఇవ్వకపోతే నాకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆ రోజు నా జవదేకర్ గారు పాపం సెంట్రల్ మినిస్టర్ మంచోడు, ఆయనకు ఫోన్ చేశాను. ఏ క్యా బాత్ హై ఐసా కర్ రే हमारे को दलितों को यूज़ कर रहे नहीं दे रहे और महिला हूँ मैं इतना काम कर रही हूँ అంటే నేనే आप जल्दबाजी मत करो ప్రెస్ को మీడియాకు మत जाओ అనేసి ఆయన ఏం చేశాడో చెప్పదు. కానీ తీసుకుపోయి ఎక్కడ ఇచ్చారు నన్ను, ఇంకా నాకు ఎంత అసహ్యంగా అనిపించింది అనుకని తప్పదు కదా. ఇప్పుడు టికెట్ ఇస్తే గెలుస్తామో ఓట్ల పక్కన పెట్టు, టికెట్ తీసుకోవడం ఛాలెంజ్ కదా. నేను ఎంపీ అడిగాను, కనీసం నాకు ఈ ఎమ్మెల్యే టికెట్ అన్నా ఇక ఇస్తారేమో అనుకుంటే అప్పుడు అది బీజేపీకి పోయిన సీటుని, తెలుగుదేశానికి పోయిన సీటుని నేను వచ్చి బీజేపీలో గొడవబడి టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కడ కాన్స్టిట్యున్సీ? వికారాబాద్లో. వికారాబాద్కి వెళ్తే అసలు బీజేపీ నుంచి కార్యకర్తలు ఇప్పుడు కూడా లేరు అక్కడ, అంత దొంగలే అసలు. ఎప్పుడు బీజేపీ అనే మనుషులు చూడ్డానికి కానీ పూర్తి లెవెల్, అందుకే తెలంగాణలో రాకపోవడానికి కారణం అదే. ఇంకా నేను అక్కడికి వెళ్ళాను టికెట్ తీసుకుంటే వాళ్ళు మొత్తం వేరే పార్టీ వాళ్ళతోటి మాట్లాడుకోవడం, రాత్రి ములాఖాతులు అయిపోవడం జరుగుతుంది. ఇంకా మనం ఎక్కడ గెలుస్తాం? ఎలక్షన్ అది ఎక్కడ గెలుస్తాను అని అట్లా మన పార్టీ వాడే మనకు ఉండట్లేదు. తర్వాత పోయి ఓటింగ్ అయిపోయిన తర్వాత చూస్తే ఈడాడు మాట్లాడుకుంటున్నారు ముద్దుగా డబ్బులు ఇచ్చుకొని, ఇంటర్నల్గా మిలాఖత్ అయిపోయారు. అక్కడ కూడా చూసేసాను నేను. ఇంకా అది కాని సమస్య. కాకపోతే ఛాలెంజ్ ఏంటంటే టికెట్ నా చేతిలో తీసుకున్నాను చూడు, అది ఎంత హాఫ్ అన్ అవర్లోనే నా కచ్చా నా బ్రెయిన్ వాడేసాను. హాఫ్ అన్ అవర్లో నా టికెట్ నాకు తెచ్చుకున్నాను. అది నేను అక్కడ గెలవడం ఓడడం అనేది తర్వాత విషయం నాన్న, ఎవరైనా గెలుస్తారు. అదే టికెట్కి ఎంత రేట్లు పెడితే వస్తుంది, కొనుక్కుంటే వచ్చేది. నేను నా టాలెంట్ పెట్టుకున్నాంలే, ఇక ఉంటాయి కదా ఎంతో అంత తక్కువ పెట్టుకోవాలి. లోపల పెట్టుకున్నాను, ఎక్కువేం పెట్టుకోలేదు నేను. ఎందుకంటే మనకు తెలుసు అక్కడ బీజేపీ, అప్పుడు తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, టీఆర్ఎస్ ఇట్లా ఈ పీక్ లెవెల్ ఉంది. ఏ ఊర్లో పోయినా ఎందుకు వచ్చినావు బిడ్డ, నువ్వంటే అభిమానం కానీ నీకేం బిడ్డ, నువ్వు వెళ్ళిపో బిడ్డ, టీఆర్ఎస్లో గ్రామంలో వచ్చిన బిడ్డ, ఇట్లా మాట్లాడారు జనాలు. సో మేము అక్కడ 6 ఏళ్ళు ఉన్నాం వికారాబాద్లో, మాకు పరిచయాలు చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో అట్లా ఒక లెవెల్లో వెళ్ళిపోయిన తర్వాత అది కుదరలేదు. సరే లైట్ తీసుకున్నాను. నేను ఏది కూడా సీరియస్ తీసుకున్నాను. ఎందుకు తీసుకోను అంటే మనం అనుకున్న సిచ్యువేషన్లో మనకు సింక్ అవ్వలేదు ఆ సిచ్యువేషన్స్. అయినా పట్టుబడి టికెట్ తీసుకున్నాను. కానీ సిచ్యువేషన్ లేనప్పుడు కూడా మన పోరాటం ఎక్కడ తగ్గలేదు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను లైమ్ లైట్లోనే ఉన్నాను. నాతో పాటు పనిచేసిన వాళ్ళంతా కూడా వాషౌట్ అయిపోయారు. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు సీనియర్లు, మగవాళ్ళు. మంత్రి పదవి పోగానే ఒక్కొక్కరైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మందులు కొట్టి ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. మనం మాత్రం టీడీపీలో మీరు ఫస్ట్ ఎంట్రీ, పొలిటికల్ ఎంట్రీ, తర్వాత కాంగ్రెస్, బీజేపీ. ఆ మధ్యలో కేసీఆర్ కూడా పిలిచారు నన్ను. కేసీఆరే ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి స్టార్టింగ్ అప్పుడు కేసీఆర్ గారు ఇంకా పార్టీ ఎస్టాబ్లిష్మెంట్, చెల్లె రారా నువ్వు అవసరం ఉంది అన్నాడు. సరే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏదో బొలారంలో పెద్ద మ్యారేజ్ హాల్ ఉంది, దానిలో పెట్టాడు, నేషనల్ ప్రెస్ కవర్ అయింది, అంతా అయింది, బాగుంది. ఆయన మెంటాలిటీ నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది నాన్న. ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఉన్నాడు, మనం వెళ్తామా, ఒక కార్ వస్తుంది, గన్మెన్లు ఉండరు అందులో, ఆ కార్లకు ఎక్కేస్తాడు, వెళ్ళిపోతాడు, మనం అక్కడే ఉండాలి. అట్లాంటివన్నీ భలే చేస్తాడు కేసీఆర్ గారు. అసలు ఎప్పుడు చిక్కడు దొరకడు. ఆ చేరిన కొత్తలో చక్కగా నాకు పక్కన కూర్చోబెట్టి చెల్లి అని భోజనం పెట్టాడు, ఢిల్లీలో కూర్చోబెట్టుకున్నాడు. చేరాను, కానీ ఏ పని ఇవ్వలేదు అసలు, ఎవరికి దొరకడు. ఇంకా అంతే. ఫస్ట్ లో ఒక 2-3 తర్వాత నాకు జరిగిపోయిన తర్వాత ఈ మధ్యలో ఈ డిస్టర్బెన్స్ వచ్చాయి కదా, జగన్ది, తెలంగాణది, ఇవన్నీ జరిగినాయి కదా. ఆయన పిలిచాడు ఉద్యమం స్టార్ట్ అయ్యేది పీక్ లెవెల్ ఉన్నప్పుడే. నేను స్టార్టింగ్ నుంచి పారిపోయి వచ్చేసిన. అమ్మో ఈయన నాకు అర్థం కావట్లేదు, ఈయన నాకు ఏ పని ఇవ్వనప్పుడు నేను ఎక్కడ ఉంటా, నానా నాకు పని చేయాలి, మనకు పని ఇవ్వాలి, ఇస్తే చేస్తాను. అన్ని పార్టీలో కేసీఆర్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ అట్టడుగు వర్గాల కోసం పనిచేసి ఒకటే మాటల
ఒక పార్టీ పేరు చెప్పండి. ఇప్పుడు నాకు తెలిసి ఉన్నారని కాదు, నిజంగా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. 100% నేను దైవ సాక్షిగా చెప్తున్నా. కాంగ్రెస్ ఉన్నారని కాదు, మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. నేను 100% చెప్తున్నా. ఇందిరమ్మ నుంచి కూడా మాకు జరిగిన అన్యాయాలను ఆమెనే అరికట్టింది. ఏది మనకు వెట్టి చాకరీ వ్యవస్థ తీసేయడము, అసైన్మెంట్ ల్యాండ్ ఇవ్వడము, తర్వాత మాకు సంబంధించినంత వరకు హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ఏవైనా కూడా విద్యా విధానాల్లో మార్పులు చేయడం, ఏవి చేసినా కూడా కాంగ్రెస్ ఇప్పటికి కూడా అభయహస్తంలాగా ఉంది కాంగ్రెసే. కానీ అందులో కూడా చాలా వరకు నాయకత్వంలో మార్పులు వచ్చినట్టుగానే అన్నీ కూడా కాంగ్రెస్ ఎంత చేసినా, దేశానికి ఎంత చేసినా కూడా ఈ సోషల్ మీడియాలోనో ఫేక్ లీడర్లు రావడం వల్ల ప్రభావితం అయిపోయి కరెక్ట్ లీడర్లని ఎన్నుకోలేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంత చరిత్ర ఉన్నా కూడా, ఇంత మంచిదైనా కూడా ఏమి చేయలేని దుస్థితిలో వచ్చింది. జనాలు తప్పైపోయింది. అందుకనే రాహుల్ గాంధీ లాంటి వాడు ఎలాంటి బతుకు మీద ఆశ వదిలేసే అంత పాదయాత్ర చేసినా కూడా ఆయనకు లేనప్పుడు, అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయనకే లేనప్పుడు, ఒక మహిళగా ఒక దళిత బిడ్డను ఇంత లెవెల్లో నేను స్ట్రగుల్ చేసుకుంటే ఇప్పుడు కూడా సస్టైన్ అవుతున్నాను అంటే నాకు ఇచ్చినోడి వాడికి అదృష్టం ఉన్నాను, ఇవ్వకపోతే వాళ్ళ కర్మ అనుకుంటా. నేను ఇప్పుడు ఇస్తే నేను 100%. బీజేపీలో కూడా నేను ఒక పోస్టు, నేషనల్ లెవెల్ పోస్టు వాళ్ళు నాకు ఇవ్వలేదు, నేనే తెచ్చుకున్నాను. అది ఎలాగంటే మేనకా గాంధీ దగ్గరికి ఒక సబ్జెక్ట్ తీసుకెళ్లాను. ఒక అమ్మాయి పాపం అడాప్షన్ తీసుకుంటే ఆ అమ్మాయిని లంబడం అనే టీవీలో 3 నెలలు వచ్చింది. అది ఆ విషయం తీసుకొని ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అనుకుంది నన్ను పైరవీ కోసం వచ్చింది అనుకున్నాను. నేను పైరవీ కోసం రాలేదు మేడం, ఈ ఇష్యూ మీకు తెలుసా, మీరు మీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జరుగుతుంది, అడాప్షన్ కమిటీలో నష్టం జరుగుతుందంటే ఆమె హ్యాపీగా ఫీల్ అయిపోయి నువ్వు నా దగ్గర పనిచేస్తావా అని అడిగింది. ఓకే మేడం అని అప్పుడు బీజేపీలో ఉన్నాను. అప్పుడు అడాప్షన్ కమిటీలో నన్ను మెంబర్గా వేసింది ఆవిడ, చాలా టాప్ లెవెల్. అది కూడా ఒక ఇన్ఛార్జ్ వేసింది. 2 ఇయర్స్లో 6 ఇయర్స్. ఏముంది ఇక మనం కల్పించుకొని పని చేయడమే తప్ప వాళ్ళు మనం పిలిచి ఇచ్చేది లేదు. మళ్ళీ కాంగ్రెస్ గర్వాపు సెటిల్ అయ్యారు. మళ్ళీ గర్వాపసి అంటే నాకేమనిపించిందంటే ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ చూశాను. కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాంగ్రెస్లో నేను చాలా పదవి ఉండడం లేదని పక్కపోయినా ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి అందరం ఇంప్రెస్ అయ్యాం. అసలు ఆయన ఉండుంటే నా లైఫ్ స్టైల్ ఈరోజు ఎక్కడో ఉండేది. నా దురదృష్టం ఆయన చనిపోవడం. ఆ రోజే నాగేందర్కు చెప్పేశాడు, కేవీపీ గారిని కలిసేసి వచ్చాను. నాకు మేయర్ అనౌన్స్ చేశారు. అమ్మ ఇన్నాళ్ళు వెయిట్ చేసావురా తల్లి నువ్వు, ఇంకా నేను ఇచ్చేస్తాను నీకు. మేయర్ హైదరాబాద్ గుండు సుధార్ అని ఏదో వచ్చింది అమ్మాయి, బండా కార్తికారెడ్డి ప్లేస్లో నన్ను సెలెక్ట్ చేశారు. కావాలంటే నువ్వు నాగేందర్ గారిని అడుగు. సెలెక్ట్ చేశాడు. అమ్మ ఇప్పటి వరకు నువ్వు వెయిట్ చేసావు తల్లి, నీకేమి ఇవ్వకున్నా వెయిట్ చేసావు తల్లి, నేను నీకు డెఫినెట్గా ఇస్తున్నాను తల్లి, నీలాంటి వాళ్ళు అవసరం, నువ్వైతే దానికి సరిగ్గా సరిపోతావని పాపం ఆయన అనౌన్స్ చేయడం, కేవీపీ గారిని కలవడం అంతా అయిపోయింది. ఇక రేపు వెళ్ళి నేను ఆయన కలవాలంతే, అది వచ్చేది టక్కున ఆయన చనిపోవడం. అబ్బా మళ్ళీ దేవుడు మళ్ళీ నాకు వెనక్కి పంపించేసాడు అనుకున్నాను. అలా నేను ఖాళీగా ఉండలేదు. అలా ఉండకుండానే మళ్ళీ కాంగ్రెస్లో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ రీజాయినింగ్ ఎప్పుడు మళ్ళీ తెలంగాణ అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బీజేపీ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్కి వచ్చేసాను. అది రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్కి వచ్చేసాను. అంటే బీజేపీ నుంచి నాకు ఏమి ఇవ్వలేదు కదా. బీజేపీలో ఉన్నారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చింది కదా, టికెట్ ఇవ్వలేదు కదా, మళ్ళీ అక్కడ సపోర్ట్ చేయలేదు కదా వాళ్ళు. దాని మీద కోపంతో వాళ్ళతో అక్కడ నుంచి వచ్చేసాను నేను. నాకు వీళ్ళు ఏం చేయట్లేదు అని వచ్చేసాను. కాంగ్రెస్ లో కూడా పెద్ద పదవులు ఏం రానట్టున్నాయి. కాంగ్రెస్ లో కూడా నేనేం పదవుల కోసం అంటే నాకు పార్టీ పోస్టులు కావాలంట నాన్న, మంచి పెద్ద పోస్ట్ ఇవ్వమంట, వాళ్ళు ఇవ్వరు మనకి. అదేంటంటే ఆ గాంధీ భవన్ రాజకీయాలు అవి మారటం లేదు. అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వేరే రకంగా ఉండింది, ఇప్పుడు వేరే అయిపోయింది. ఇంకా సో దాని దగ్గర కరెంట్ గవర్నమెంట్ పైన ఓపెన్ అభిప్రాయం ఏంటి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్? ఇప్పుడున్న దాంట్లో రాజకీయాల్లో మోదీ అనేది మైండ్ గేమ్తో ఆడుతున్నది, తర్వాత ఈవీఎంల గేమ్తో గెలుస్తున్నది. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలుస్తున్న గెలుపు తప్ప అది నిజంగా కాదు. యాక్చువల్గా మొన్ననే ఓడిపోయినట్టు మోడీ. ఈ స్పార్ 400 పార్ అన్నాడు, 240 వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మీద. సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా అయింది కదా, ఎందుకంటే ఆయన ఇమేజ్ తగ్గింది యాక్చువల్గా. తర్వాత స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ ఇంతవరకు రాదు, ఎప్పుడూ రాదు. రాసిస్తాను నేను, మీరు రాసి పెట్టుకోండి. గవర్నమెంట్ ఎలా వస్తుంది నాన్న? అలానే నేను 4-5 గ్రూపులు చేస్తాను. ఇప్పటి వరకు కూడా అందులో నుంచి కేంద్ర మంత్రులైన 2 ఉన్నారు. బండి సంజయ్ గారు రాష్ట్రంలో ఏం వెలగబెట్టింది ఎవరికి అందరికీ అర్థమైపోతుంది. ఆయన కరీంనగర్కు, ఈయన అంబర్పేటకి, అంతవరకే పరిమితం. వీళ్ళు దేశానికి చేసింది ఏమీ లేదు. ఆ పెద్ద ఆయన ఉండే పాపం, ఆ దత్తాత్రేయ అదో ఇదో ఏం రాకపోయినా లెటర్లన్నా రాస్తుండే, డబ్బులు వచ్చింది దేవుడు ఎరుగు. ఆయన సెంట్రల్ మినిస్టర్, నేను మంత్రిగా ఉంటే. సో ఇప్పుడు కాంగ్రెస్లో నేను వచ్చిన తర్వాత మళ్ళీ నా అంతగా నేనే వచ్చాను. ఎప్పుడైతే స్తబ్దతగా ఉండిపోయానో తర్వాత నేనే వెళ్ళడము, నేనే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడము, టీవీలలో మాట్లాడడం అట్లా చూస్తే ఇప్పుడున్న ఎవరు భాస్కర్ గారు చనిపోయారు కదా మొన్న,
ఈయన నాదెళ్ల భాస్కర్ నాదెండ్ల భాస్కర్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, జనసేనలో ఉన్నారు ఇప్పుడు ఆయన. ఇప్పుడు జనసేనలో ఉన్నాడు కదా, అబ్బాయి స్పీకర్ కదా, అవునవును. మనోహర్. నాదెళ్ల మనోహర్. నేను ఒకసారి 26 జనవరికి వెళ్తే స్పీకర్ అప్పటికి ఆ అబ్బాయి చిన్నోడుగా నా ముందు దగ్గరకు వచ్చాడు ప్లేట్ పట్టుకుని. నాన్న నువ్వెందుకు వచ్చావు అంటే, లేదు మా వాళ్ళు నేను గుర్తించటం లేదమ్మా నీ టాలెంట్ని, వెళ్ళి డి శ్రీనివాస్ గారిని కలవండి అంటే, అప్పుడు ఏదో వెళ్ళి కలిస్తే ఆయన ఏదో ఏమంటారు సెక్రటరీ ఏదో ఇచ్చారు ఆయన. అది ఏం పెద్ద పోస్టా మనకి, పార్టీ పోస్ట్. తెలంగాణ వచ్చినాక బీజేపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేసి అంటే నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు చెప్తున్నా, అంటే మళ్ళీ టాలెంట్ నాకు ఉంది. ఇప్పుడు గారు వాపస్ అయ్యారని ఇది డీట్ గుర్తు లేదు కానీ నేను 6 ఇయర్స్ పైన అయిపోయింది. 6 ఎక్కడ 10 ఇయర్స్ పైన అయిపోయింది. ఓకే. తెలంగాణ వచ్చినప్పుడు రాకముందు నుంచి నేను ఇలానే ఉన్నాయి. తెలంగాణ డిక్లరేషన్ అయింది కదా. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ పైన మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? ఈగో అంత కొలాప్స్ అయిన సిస్టాన్ని సరిదిద్దాలంటే మొత్తము దానికి ఎవరికైనా కష్టమే, ఎంత ధీరుడైనా కష్టమే. ఇప్పుడు నువ్వు పంపించినా ఏం చేయలేడు, సీనియర్ మోట్లు వచ్చినా ఎవరు ఏమి చేయలేరు, అంత కొలాప్స్ చేసేసారు తెలంగాణలో. సో అందువల్ల దాన్ని అలా చక్కబెట్టుకుంటూ ఇప్పుడు రాటిదేలిన రాజకీయ నాయకులు కావాలి. ఆ రాజకీయ దాంట్లో వ్యవస్థలో నువ్వెంత నేనంత మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకే. కాబట్టి రేవంత్ రెడ్డి దానికి సరియైన జోడే అనిపించింది. ఉన్న పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చారు, అధిష్టానం ఒప్పుకుంది. ముఖ్యంగా చాలా మంది వేరే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని, సీనియర్లు అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సేవలు వినియోగించుకుంటుంది కదా పార్టీ. మీ దాకా రాలేదా పిలుపు? నా దగ్గర నేను అడుగుతున్నది ఏంటంటే, ఏదో నేనేమడుగుతున్నానంటే, ఇప్పటి వరకు సిడబ్ల్యూసీలో కానీ ఢిల్లీ లెవెల్ ఉన్న పార్టీ పోస్టులో ఏఐసిసిలో కానీ మహిళలు లేరు. నేను ఇప్పటివరకు పార్టీకి ఎప్పుడు అవసరం ఉందో నా అవసరంలో వెళ్తున్నాను. పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా నాకు ఇచ్చారు. మీకు తెలియదు అదే కదా, నేను ఎక్కువ పబ్లిసిటీ చేసుకోను. నన్ను గత ఎలక్షన్స్ జరిగినాయి కదా, జరిగినప్పుడు ఈ ఎలక్షన్ కాక గత ఎలక్షన్స్లో పార్లమెంటు ఎక్కడికి ఇచ్చారో, హైదరాబాద్కి ఇచ్చారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో నేనే చూసుకున్నాను, ఇన్ఛార్జ్గా చేశాను. అట్లాగే ప్రతి దగ్గర నాకు ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతుంటాయో ప్రతి క్యాంపెయిన్లో నేను వెళ్ళాను. నాగరి ములుగు దగ్గర కూడా నేను వెళ్తాను. వాలంటరీగా చాలా వరకు నేను సర్వీస్ ఇస్తుంటాను. వాళ్ళేం పిలిచి నాకు ఇవ్వకున్నా, మనం చెప్పాం కదా ఆర్వీ లాగానే పార్టీ కోసం నేను పనిచేస్తూ ఉంటాను. అది రేవంత్ రెడ్డి గారు చూశారు, సీతక్క చూసింది, జనాలందరూ చూశారు. హుజురాబాద్ ఎలక్షన్స్లో చూశాను. ప్రతి ఎలక్షన్లో ఈవెన్ ద రామ్మోహన్ రెడ్డి వచ్చిన ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయినా గుర్తుంది. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు వచ్చారు పరిగి వచ్చినప్పుడు అక్కడ నుంచి నేను మళ్ళీ యాక్టివ్ అయ్యాను. అక్కడ స్టేజ్ మీద రాహుల్ గాంధీ గారు నా పేరును కూడా ఉచ్చరించడం జరిగింది, పుష్పలీలగా చేయని. అక్కడి నుంచి నేను బాగా యాక్టివ్గా ఆ ఎలక్షన్లో ఆయనకు కూడా పని చేశాను. కానీ ఇప్పుడు నాతో సర్వీస్ తీసుకున్న వాళ్ళు, ఎలక్షన్లో నాతో పని చేయించుకున్న వాళ్ళు, నేను వెళ్ళి వాళ్ళకి వాలంటీర్ సర్వీస్ చేసిన వాళ్ళు కూడా మన గురించి చెప్పరు. ఎందుకు చెప్తారు? వాళ్ళ పని అయిపోయింది కదా. సో మనకేముందిలే, సరే నేనే అడిగేది ఏంటంటే, ఈ ఎరా ఆఫ్ పాలిటిక్స్కి పుష్పలీల సెట్ అవ్వట్లేదా? ఎందుకు సెట్ అవ్వరు? జనాల్లో పుష్పలీల అంటే పడి చచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ కోట్లు ఖర్చు పెట్టాలి కదా మనకు. అందుకని మనం పోటీ చేయం, మనకు అవసరం లేదు, పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా ఉంటే ఆ 100 కోట్లు ఇచ్చో ఏ ఇండస్ట్రీ పెడితే 1000 మందికో ఉపాధి కల్పించే లెవెల్లో ఉండాలని నేను డిసైడ్ అయిపోయాను. రాజకీయాలు రావాలంటే క్లియర్గా నీ వారసత్వంతో 1000 కోట్లు ఉన్నాడన్నా రావాలి, లేదు అంటే నీ బిజినెస్ ఏదైనా బాగా 1000 కోట్లు ఉంటే దాన్ని కాపాడుకోడుకన్నా రావాలి. నీతి నిజాయితీ అని చెప్పేటోడు, ఆ విజయ్ లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా అరుదు. ఇప్పుడు వానికి హైప్ లేపుతున్నాం మనం అందరం కలిసి. కానీ నాళ్ళు ఆగితే మరి ఆ పిల్లోడు కూడా కరెక్ట్గా ఉన్నాడా లేదో మనకి తమిళనాడు విజయ్ గురించి మాట్లాడుతున్నా. అంతే కదా మరి. లీడర్షిప్ గురించి మనం ఎలాంటి లీడర్ని కోరుకుంటున్నాము అనేది ప్రజలను, కానీ ప్రజలకు నచ్చిన లీడర్లు ఎవరు ఎన్నుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు ఎంత దొంగతనం చేస్తే నువ్వే మంచోడివి, నువ్వు ఎంత నీది క్రైమ్ రేట్ ఉంటే నీకే టికెట్, ఇట్లా ప్రతి పార్టీడు అట్టాగే ఇచ్చుకుంటున్నాడు. ఎవరో సాత్వికంగా ఉండి మంచోండి నేను నాకు టికెట్ ఇయ్యరా బాబు అంటే నువ్వు ఎరిపప్పవే. లాస్ట్ 2 చివరి క్వశ్చన్స్. ఒకటి, తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ మీకు తెలుసు, మందుల సామీలు చావడప్పు కొడతామని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పడం, రాజగోపాల్ రెడ్డి తన యాంటీ వాయిస్ వినిపించడం, ధిక్కార స్వరాన్ని వినిపించడం, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. చిన్నారెడ్డి కూడా సీనియర్ కాంగ్రెస్ నాకు బాధ్యత లేదని ఆయన చెప్పడం, జీవన్ రెడ్డి పార్టీ కూడా నడుస్తున్నాయి కదా. ఏంటి ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో అదొక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం లేకపోతే ఆయన ప్రబలం ఉండాలని కోరుకుంటున్నారా? మందుల సామీల వైపు మీరు ఉంటారా, రాజగోపాల్ రెడ్డి వైపు ఉంటారా? నేను ఎవరి సైడే ఉండను, పార్టీ సైడే ఉంటా. అక్కడ జరుగుతుంది మరి అది ఏమన్నా ఉండనియండి, ఇంటర్నల్ అది. నేను అక్కడికి వెళ్ళి కూడా మొన్న ఏపూరి సోమన్న బర్త్డేకి వెళ్ళినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, నేను బర్త్డే విషెస్ చెప్పడానికి మాత్రమే వస్తున్నాను. పార్టీ అధిష్టానం చూసుకుంటుంది ఆ సమస్యలు. పార్టీ సీనియర్స్ ఈ మధ్యలో వెళ్ళిపోతున్న దానికి వాళ్ళ కారణాలు అనేక ఉండొచ్చు. సరే, సీనియర్స్కి గౌరవం దక్కట్లేదని కొంతమందినో, లేకపోతే సీనియర్ కొంత గ్యాప్ అయితే వచ్చింది, ఇది మాత్రం వాస్తవం. దాన్ని కవర్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న మీనాక్షి గారు చాలా వరకు కష్టపడుతున్నారు, చాలా వరకు ట్రై చేస్తున్నారు. ఇక మరి వాళ్ళ లెవెల్లో పీక్ లెవెల్లో అనుకుని నచ్చనివి ఎక్కువ జరిగినప్పుడు ఎవరైనా
ఇప్పుడు వంటంగా తెలంగాణలో ఉండే బరదాష్కి బాహార్ అన్నట్టు ఎక్కువ జరుగుతున్నట్టు అనిపించింది ఏమో వాళ్ళకి. అంటే ఆ పార్టీ నుంచి జంపు జనాలు వచ్చి మా పార్టీలో చేరడం, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళతో గొడవ పడిన వాళ్ళకి వాళ్ళు వచ్చి ఇప్పుడు పోస్టులు తీసుకోవడం అనేది చాలా మందికి అది నచ్చటం లేదు, ఎవరికైనా నచ్చదు. సో పార్టీలో తప్పుదాలు జరుగుతున్నాయి అయితే కొంతవరకు జరుగుతున్నాయండి, కొంతవరకు జరిగినాయి. మా వాళ్ళు కూడా వెళ్ళి గెలిచినాక పోయి కేసీఆర్ గవర్నమెంట్లో పోయి మంత్రులు కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పార్టీలో గెలిచిన దాన్ని అంత నిజాయితీగా ఉండేవాళ్ళు ఏం లేరు. ఇప్పుడు పదవి వస్తే చాలు, జంపి జలానీలకే ఎక్కువ న్యాయం ఉంది. కానీ పార్టీ ఇప్పటికి కూడా ఒకటే చూస్తూ ఉంది, పార్టీలో నియమ నిబంధనతో కట్టుబడి ఎవరైతే ఉంటారో పాత సీనియర్లు ఉన్నారో వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు ఎందుకు కష్టపడుతున్నారు? ఆయనకు అవసరమా? ఆయనను చూసినా నాయకత్వంలో కొంచెం మార్పులు చేసుకోవాలి. కాబట్టి యూత్ అంతా చాలా వరకు ఆయన సైడ్ ఉన్నారు. ఈ మోదీ సంబంధించిన మానియాలాగా అయిపోయి, పిచ్చోళ్ళలాగా అయిపోయి, ఎంత తప్పు చేసిన F-18 ఫైళ్ళు దొరికినా కూడా ఏం మాట్లాడటం లేదు. ఈరోజు యుద్ధంలో చేసిన నష్టాల వల్ల దేశం నష్టపోతున్నా ఏం మాట్లాడట్లేదు. రూపాయి విలువ పడిపోతున్నా మాట్లాడటం లేదు. ధరల పెరుగుదల మాట్లాడట్లేదు. ఈరోజు పేదవాడి గురించి పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు యూత్ 70% ఉన్న యూత్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రాల ఉన్న ఉనికిని తగ్గించాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇండివిజువల్గా రాష్ట్ర ప్రభుత్వంలో గెలిచి వచ్చిన వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెట్టి గెలిచిన వాళ్ళని కొనుక్కునే బేరాల్లో పెట్టుకొని ఇప్పుడు పార్లమెంట్ లోపల చట్టాలు పాస్ చేసుకుంది మొన్న 7. ఇంకా 3 చట్టాలు ఉన్నాయి, అవి కూడా చేసుకోవడానికి రెడీ చేసుకున్నారు. అది కూడా ఒక టాపిక్ తీసుకుందాం, డెఫినెట్ దాని గురించి కూడా మాట్లాడదాం. ఫైనల్ క్వశ్చన్, తెలంగాణ రక్షణ సేన మహిళ, సరే కమ్యూనిటీ ఏదైనా ఏ రకంగా ఉన్నా ఏ రకంగా వచ్చినా కూడా ఒక కొత్త పార్టీ మహిళా నాయకత్వంతో ముందుకెళ్తోంది. మీ విషెస్ కానీ, మీ అభిప్రాయాలు కానీ, మీ సూచనలు కానీ? మహిళలు రావాలి, కానీ నాకు నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదంటే, అంటే కవిత గారు పార్టీ పెట్టాలి, మహిళలు పార్టీలు పెట్టడం చాలా ఇష్టం, నాయకత్వాన్ని నచ్చుతాను నేను. కానీ ఎవరు కవిత గారు? నాలాగా సామాన్యురాలా? లేకపోతే ఏ బ్యాక్గ్రౌండ్ లేదా? బ్యాక్గ్రౌండ్ ఉన్నామే కదా. ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ, కొన్ని వేల కోట్లు డబ్బులు సంపాదించుకొని తీహార్ జైలుకి పోయి ఇంట్లో వారసత్వ ఉన్న ఏమంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి బయటకు వచ్చి, మా నాన్న నన్ను పార్టీ నుంచి తీసేశాడు. నీ ఇంట్లో తెలుసుకున్న సమస్యలను నీ ఇంట్లో తీసుకో, అంతేగాని దాన్ని తీసుకొచ్చి నాకు ఇప్పుడే కళ్ళు తెరిచాను కాబట్టి నేను ప్రజల మనిషిని, నాకు ఇప్పుడే అయ్యో ఇక్కడ హాస్పిటల్ లేదా, అయ్యో ఇక్కడ అది లేదా అంటుంటే నవ్వు వస్తుంది నాకు. కాబట్టి ఆ అమ్మాయి స్టెప్ రాంగ్ వేసింది అనిపిస్తుంది నాకు నా లెవెల్లో. రాజకీయాల్లో బుర్రతో వాడాలనేది నాకు తెలిసిన అనుభవం. ఇంతకుముందు నాకు అంత బుర్ర చిన్న అమ్మాయిని కాబట్టి అప్పుడు అలా అవకాశం వచ్చింది, వాడుకున్నానేమో. కానీ లౌక్యంగా ఆడపిల్లలు కొంచెం తప్పటడుగు వేయకూడదు, బాగా ఆలోచించాలి. ఆమె తప్పటడుగు అనేది ఆమె పార్టీగా ఎంతవరకు ఎస్టాబ్లిష్ అయింది? ఇప్పుడు పెట్టే ఎన్నాళ్ళు అయిందమ్మా? ఒక్కరు సీనియర్లు అన్న వెళ్ళారా? ఎంతైనా ఏంటమ్మా, పార్టీ జెండాలు పెడుతున్నారు, కార్యకర్తలు. ఏ డబ్బు ఉంది బాబు? నువ్వు ఒక మీటింగ్ పెట్టాలంటే నీకు ఎన్ని డబ్బులు కావాలి చెప్పు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? 2 to 5 CR ఏది ఏమన్నా కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు? మీటింగ్ పెట్టలే కదా ఆవిడ తిరుగుతున్న ఖర్చులు కూడా రోజు ఉంటాయి కదా నాన్న. ఇప్పుడు ఒక కరీంనగర్ వెళ్తున్నారా? అట్లా ఎట్లుంటాయి నాన్న? ఇప్పుడు ఎంపీలు చేసిన వాళ్ళు ఇళ్ళకి తీసుకుపోతారా సీనియర్లని? వాడికి ఇల్లు కూడా లేదు. తన సామాన్యురాలు కాదు కదా. అరే సామాన్యులు అంటే అప్పర్ కాస్ట్ ఆమె కదా, కులం కూడా ఉంది. ఒక ముఖ్యమంత్రి కూతురు బిజినెస్ చేసింది, తీహార్ వరకు వెళ్ళొచ్చింది. సరే ఏమైంది? ఆమె తప్పు చేసిందని కూడా నేను బిజినెస్ ఏదైనా చేయొచ్చు అన్నది ఆమె. అదన్నీ కాదు కదా. నాలాంటి పుష్పలీల పార్టీ పెడితే వస్తారా జనాలు? నాకు లేవా లీడర్షిప్ క్వాలిటీస్? ఉన్నాయి, కానీ నేను ఎందుకు పెట్టడం లేదు? ఈ రోజున్న ట్రెండ్కి డబ్బే ప్రాధాన్యం కాబట్టి నువ్వు డబ్బు వస్తే జనాలు వస్తున్నారు. సాయంత్రం పోయేసరికి నీకు జనాలకు అన్నీ ఇస్తేనే సమకూరుస్తుంది, అందరికీ అన్నిటి ఇస్తేనే నీకు వెంబడి వస్తున్నారు. పార్టీ సక్సెస్ కాదంటున్నారు మీరు? నా లెవెల్ అయితే నేనైతే దాని మీద నో కామెంట్. ఎందుకంటే ఒక మహిళగా అభినందిస్తా, కానీ రాజకీయంగా లౌక్యంగా ఇంకా కొన్నాళ్ళు అక్కడే ఉండి వాళ్ళందరినీ పనిపెట్టి వాళ్ళందరినీ ఎవరి తప్పులు ఉన్నది వెతికి చూపించి వాళ్ళ నాన్నకి సస్పెండ్ చేయించుకునే పరిస్థితి రాకుండా ఈ అమ్మాయి అక్కడే ఉండి ఇంటర్నల్గా ఫైట్ చేసేది ఉండే. ఈ అమ్మాయి బయటకు రావడం ఉంది చూడు. వాళ్ళ నాన్నగాని అంటే ఇప్పుడు మేము ఎంతైనా వేరే పార్టీ, వాళ్ళ నాన్న పార్టీ మాకు అపోజిషన్ పార్టీ, కానీ మాట్లాడడానికి మామూలుగా వచ్చినప్పుడు అయ్యో ఆ ఇంటి ఆడబిడ్డ వచ్చి అట్లా బయటకు వస్తుందా, తండ్రిని అట్లా చేస్తుందా,
ఒక చదువు రానామా అదే మాట్లాడుతుంది. ఇంట్లో ఉంటే ఇంట్లో మంచిగా తీసుకొని అని అడుగుతున్నారంటే నీకు రాజకీయంగా రావాలంటే ఇప్పుడు కాదు కదా ఆమె చేయాల్సింది పని. ఆమె అప్పుడే చేసేది ఉండే. వాళ్ళ నాన్నగారు చెప్పి నాన్న ఇది జరుగుతుంది, సొంత తండ్రే నీకు చెప్పి నాన్న మనకు అన్యాయం జరుగుతుంది, ఇగో ఇలా లాబింగ్ జరుగుతుంది, మీకే నష్టం జరుగుతుంది అని చెప్పుకునే చొరవ తీసుకొని ఉండుంటే బాగుండేది అమ్మాయి. బయటకు వచ్చినాక నాన్నని బ్లేమ్ చేస్తేవి, అన్నను బ్లేమ్ చేస్తేవి, పార్టీని బ్లేమ్ చేస్తేవి. సో నీకు ఆ సింపతిని ఇప్పుడు పేరు పెట్టడంలో కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేసినవి. నీకంత ఇండివిజువాలిటీ ఉన్నప్పుడు నువ్వెందుకు ఆ పేరుని ఎందుకు పెట్టుకున్నావు కదా. కాబట్టి అమ్మాయికి కొంచెం ఎవరో రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. మేబీ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతుండొచ్చు, నానే వారసత్వ రాజకీయంలో సబ్జెక్టు మాట్లాడుతుండొచ్చేమో, కానీ కొంచెం లౌక్యం తప్పిందేమో, అక్కడ కొంచెం చూసుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇంకా మాట్లాడుతూ పోతే చాలా అంశాలు మాట్లాడొచ్చు కరెంట్ గవర్నమెంట్ మీద. కానీ నువ్వు ఏదన్నా చెప్పిన బాబు, రాజకీయాలు అనేవి ఎట్లా అయిపోయినాయి దాని మీద చెప్తే, రాజకీయాలే కాదు అన్నిట్లో కూడా మగ పురుషాధిక్యంగా ఉన్న సమాజమే కాబట్టి ఏది జరిగినా ఈ రాజకీయాలలో మా తరం వాళ్ళం కాదు, ఇప్పుడు ఉన్న సీనియర్ లాంటి తరం వాళ్ళకు కూడా కొంచెం బాధపడుతున్నాము. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా యూతే సమాధానం చెప్పే రాజకీయ వ్యవస్థలోకి మేమందరం ఎదురు చూస్తున్న దాంట్లో నేను మొదటి దాన్ని. ఏదైనా ప్రభుత్వాలు ఫెయిల్ అయితే ప్రశ్నించే తత్వం ఉండే ప్రజాస్వామ్యం కోరుకుంటున్నాను నేను. అలాగే యూత్ అనేవాళ్ళు ఏ పేరుతో వచ్చినా సమస్యను ఎత్తి చూపించే వాళ్ళు ఒక ఐకమత్యంగా, యూనిటీగా, సంఖ్యాపరంగా వస్తేనే ఈ ప్రజాస్వామ్యానికి బలం వస్తుంది. అంతవరకు ఈ ఓటును ఈ రకంగా వాడుకొని చనిపోయిన వాళ్ళలాగా ఓట్లు పీకేసినా కూడా ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా వేస్ట్ అనేది నేను చెప్పదలుచుకున్నాను. రాజకీయాల్లో ఉండాలి, ఆటుపోట్లు ఉంటాయి, భరించాలి, ఓపికగా ఉండాలి. రాజకీయాల్లో మహిళ ప్రాతినిధ్యం లేని ఏ పార్టీకి కూడా, అది నా పార్టీ నీ పార్టీ కాదు, ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, అన్ని కమ్యూనిటీ వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించకపోతే ఏ ప్రజాస్వామ్యమైనా కూడా అది జీరోగా మారుతుంది. సో కొన్నాళ్ళే ఉంటాయి అలాంటివన్నీ, కానీ ప్రజలకు కోపం వస్తే మళ్ళీ వాళ్ళ విజృంభణ ఓటు ద్వారా చూపిస్తారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడాలని అనుకుంటున్నాను. విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇక మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు, బట్ లెట్స్ మీట్ వన్స్ అగైన్. సో ఇది పుష్పలీల గారితో స్పెషల్ పాడ్కాస్ట్. సో మీరంతా చూసే ఉంటారు తన ఎక్స్పీరియన్స్, తను మాట్లాడుతున్న మాటలు కానీ, ఇప్పుడు తన జెన్జీని సపోర్ట్ చేస్తున్న తీరు కానీ, మీకున్న అనుమానాలు, సందేహాలు అండ్ మీ సపోర్ట్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.